तुण्डमहाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మనము శ్రీమన్నారాయణీయం 96వ దశకానికి చేరుకున్నామమ్మా. 95వ దశకం పరంగా మనం ధ్యాన యోగం అనేటువంటి అంశం రీత్యా చెప్పుకున్నాము. నేటి దశకం రీత్యా మనం భగవద్విభూతి భక్తి యోగం అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. త్వం హి బ్రహ్మైవ సాక్షాత్ పరమురుమహిమన్నక్షరాణామకారః తారో మంత్రేషు రాజ్ఞాం మనురపి మునిషు త్వం భృగుర్నారదోऽపి ప్రహ్లాదో దానవానాం పశుషు చ సురభిః పక్షిణాం వైనతేయో నాగానామస్యనంతః సురసరిదపి చ శ్రోతసాం విశ్వమూర్తే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. గొప్ప మహిమగల విశ్వరూపుడా, నీవు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడవే. అక్షరములందు నీవు ఆకార రూపుడవు, మంత్రములందు నీవు ఓంకార స్వరూపుడవు, రాజులందు మనువువు నీవే, మునులందు బ్రహ్మర్షి అయిన భృగు మహర్షి, దేవర్షి అయిన నారద మహర్షి నీ స్వరూపములే. రాక్షసులందు ప్రహ్లాదుడు, పశువులందు కామధేనువు, పక్షులలో గరుత్మంతుడు, సర్పములయందు ఆదిశేషుడు, నదీ నదములయందు గంగానది అన్నియును నీ యొక్క స్వరూపములే అని. అంతా అర్థమైందిగా అమ్మా. అక్షరములలోనేమో ఆకార రూపుడు, అంటే మొత్తం అంతా కూడా వ్యాపించినటువంటి విశ్వరూపుడు ఆయన అన్నట్లుగా. మంత్రములందు ఓంకార స్వరూపుడు, రాజులలో మనువు, తర్వాతనేమో దేవర్షి అయినటువంటి నారద మహర్షి, బ్రహ్మర్షి అయిన భృగు మహర్షి కూడా. భృగు మహర్షిని మరి ఎన్నో అన్నారు. సరే, భృగు మహర్షి, దేవర్షి అయిన నారద మహర్షి కూడా విష్ణు స్వరూపాలే అని. రాక్షసులందు ప్రహ్లాదుడు, పశువులందు కామధేనువు, అంటే హిరణ్యకశిపుడి కొడుకు కదా, మరి రాక్షసుడి పుత్రుడే కదా ప్రహ్లాదుడు. అట్లా పశువులందు కామధేనువు, పక్షులలో గరుత్మంతుడు, సర్పములయందు ఆదిశేషుడు, నదీ నదములందు గంగాదేవి, అన్నీ కూడా గంగానది అన్నీ నీ యొక్క స్వరూపములే అని.
ब्रह्मण्यानां बलिस्त्वं क्रतुषु च जपयज्ञोऽसि वीरेषु पार्थो भक्तानामुद्धवस्त्वं बलमसि बलिनां धाम तेजस्विनां त्वम् नास्त्वन्तस्त्वद्विभूतेर्विकसदतिशयं वस्तु सर्वं त्वमेव अनादि त्वं जीवस्त्वं प्रधानं यदिह भवद्रुते तन्न किञ्चित् प्रपञ्चे. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. దేవా, బ్రాహ్మణులను భక్తితో కొలిచే వారిలో నీవు బలిచక్రవర్తివి. యజ్ఞముల యందు జపయజ్ఞము నీవే. వీరులలో అర్జునుడవు, భక్తులలో ఉద్ధవుడవు, బలవంతులలో బలము, తేజస్సంపన్నులలో తేజస్సు నీవే. నీ విభూతులు అనంతములు. ప్రపంచమున ఉన్న గొప్ప వస్తువులన్నీయు నీ రూపములే. పురుషుడు, ప్రకృతి కూడా నీ యొక్క స్వరూపములే. ప్రపంచమున నీవు లేని వస్తువు ఏదీ లేదు స్వామి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ధర్మం వర్ణాశ్రమాణాం శృతిపథవిహితం త్వత్పరత్వేన భక్త్యా కుర్వంతో అంతర్విరాగే వికసతి శనకై సంత్యజంతో లభంతే సత్తా స్ఫూర్తి ప్రియత్వాత్మకమఖిల పదార్థేషు భిన్నేష్వభిన్నం నిర్మూలం విశ్వమూలం పరమమహమితి త్వద్విబోధం విశుద్ధం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, వేదహితములైన వర్ణాశ్రమ ధర్మములను నీ యందు పరమభక్తితో ఆచరించు కర్మఫలములను నీకు సమర్పించుకుని వారికి మెల్లగా వైరాగ్య భావం కలుగును. వైరాగ్యం పూర్తిగా ఏర్పడినప్పుడు వారు కర్మాచరణములను వదిలివేయుదురు. అప్పుడు వారికి విశుద్ధమైన కేవల జ్ఞానం లభించును. అంతటా సచ్చిదానంద స్వరూపము భిన్న భిన్న వస్తువులందు అభిన్నముగా ఉండునది. సమస్త సృష్టికి కారణభూతమైనది. స్వయం హేతువు లేనిది అగు పరబ్రహ్మమును నేనే అను అద్వైత భావం వారికి ఏర్పడును తండ్రి అని. వేదహితములైనటువంటి వర్ణాశ్రమ ధర్మాలని చక్కగా పరమభక్తితో కృష్ణుడి ఎడల ఆచరించు పరమభక్తితో ఎవరి యందు? కృష్ణుని యందు ఆచరిస్తూ కర్మఫలములను ఆ యొక్క భగవంతుడికే సమర్పించుకుని వారికి మెల్లగా ఏమవుతుంది అంటే వైరాగ్య భావం కలుగుతుంది. అది ఎప్పుడైతే ఫలితాలని ఆ యొక్క భగవంతుడికి వదిలేస్తామో అప్పుడు క్రమశః అది ఏ ఆశ్రమంలో అయినా ఉండనిగాక. అంటే ఎన్ని ఆశ్రమాలు ఎన్ని చెప్పుకున్నాం మనం? 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం. అట్లా ఏ ఆశ్రమంలో ఉన్నా సరే మనం చేసేటువంటి కర్మల యొక్క ఫలితాలన్నీ కూడా ఆ యొక్క భగవంతుడికే సమర్పించుకుంటే మెల్లగా వైరాగ్య భావం కలుగుతుంది. వైరాగ్యం పూర్తిగా ఏర్పడినప్పుడు కర్మాచరణములను వదిలివేయుదురు. అది సంపూర్తిగా వైరాగ్యం ఏర్పడింది అనుకో, ఇంకా చేయవలసినటువంటి ఇవి వదిలివేస్తారమ్మా. అది అంటే ఏమిటి? వేరే బాధ్యతల నుంచి అని అట్లాంటి అర్థాలు కావు. ఇవి భగవంతుడు రీత్యా ఇవి. అది అప్పుడు విశుద్ధమైనటువంటి కేవల జ్ఞానం మాత్రమే లభిస్తుంది. అది కేవలం కూడా జ్ఞానమే వాళ్ళకి లభిస్తుంది. ఎప్పుడైతే వైరాగ్యం కలిగిందో వెంటనే జ్ఞానం లభిస్తుంది. అంతటా సచిదానంద స్వరూపము భిన్న భిన్న వస్తువులందు అభిన్నముగా ఉండేది. అంటే ద్వైతంలోనే అద్వైతం వంటిది. సమస్త సృష్టికి కూడా కారణభూతమైనది. స్వయం హేతువు లేనిది, ఏ కారణము లేనిది అయినటువంటి పరబ్రహ్మమును నేనే అనే అద్వైత భావం ఏర్పడుతుంది అటివారికి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః.
జ్ఞానం కర్మాపి భక్తిస్త్రితయమిహ భవత్ ప్రాపకం తత్ర తావత్ నిర్విణ్ణానామశేషే విషయ ఇహ భవేత్ జ్ఞానయోగే అధికారః సక్తానాం కర్మయోగస్త్వయి వినిహితో ఏతు నాత్యంతసక్తాః నాప్యత్యంతం విరక్తాస్త్వయి చ ధృతరసా భక్తియోగో హ్యమీషాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. పరమాత్మ, నిన్ను చేరుకొనుటకు జ్ఞానము, కర్మ, భక్తి అను మూడును పరమ సాధనములు. వాటిలో జ్ఞానము సమస్త విషయముల యందు వైరాగ్యం కలవారు అనుసరింపదగినది. విషయాసక్తి కల మానవులు కర్మఫలమును నీకు సమర్పించుకొనుచు కర్మయోగమును అనుష్ఠింపవచ్చును. ఇహ విషయాసక్తులు కాని వారికి, పూర్తిగా వైరాగ్యం లేని వారికి నీయందు ప్రేమరూపమైన భక్తి యోగం అనుసరణీయం. అది చూడండి, 3 తరగతుల వారికి చెప్పారు. భగవంతుణ్ణి చేరుకొనటానికి జ్ఞానము, కర్మ, భక్తి అను 3 కూడా పరమ సాధనాలు. వాటిల్లో జ్ఞానం అనేది ఎవరు అనుసరించాలి అంటే, సమస్త విషయములందు కూడా వైరాగ్యం కలిగిన వారు జ్ఞాన భక్తిని అనుసరించాలి. అయితే కర్మ యోగాన్ని అనుసరించాల్సిన వాళ్ళు ఎవరు అంటే, విషయాసక్తి కల మానవులు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి? విషయాల నుంచి తొందరగా బయటికి రాలేని వాళ్ళు ఉంటారు చూడండి. అటువంటి వాళ్ళు ఇహ కర్మ ఫలాన్ని ఆ భగవంతుడికి అర్పణ చేస్తూ అట్లా ఉంటే కనుక అట్లా అట్లా అనుష్ఠించవచ్చు, కర్మయోగాన్ని అనుష్ఠించవచ్చు అట్లాంటి వాళ్ళు. అది ఇహ విషయాసక్తులు కాని వారికి, పూర్తిగా వైరాగ్యం లేని వారికి, అటు వైరాగ్యం అంటే ఉంటుంది కానీ పూర్తిగా ఉండదు కదా, అది అటువంటి వాళ్ళకి అంటే మనలాంటి వాళ్ళకి ఏమిటి అనుసరణీయం? భక్తి యోగం అనుసరణీయం. అది కూడా ఎలాంటి భక్తి? నీ యందు ప్రేమ రూపమైనటువంటి భక్తి యోగం అనుసరణీయం. అర్థమైందా అమ్మా? జ్ఞానయోగాన్ని ఎవరు అనుసరించాలి? సంపూర్తిగా సమస్త విషయాలలో వైరాగ్యం ఉన్నవాళ్ళు. తర్వాత కర్మయోగాన్ని ఎవరు అనుసరించాలి? విషయాసక్తి ఉండి కర్మ ఫలాల్ని, ఏ పనులైతే ఆచరిస్తున్నామో ఆ పనులని భగవానుడికి అర్పణ చేస్తూ కర్మయోగాన్ని అనుసరించవచ్చు అన్నమాట. మూడవ వాళ్ళు ఏమిటి? విషయాసక్తులు కాని వారికి, పూర్తిగా వైరాగ్యం లేని వారికి. అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే భక్తి యోగాన్ని అనుసరించాలి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. జ్ఞానం త్వద్భక్తతాం వా లఘు సుకృతవసాన్మర్త్యలోకే లభంతే తస్మాత్ తత్రైవ జన్మ స్పృహయతి భగవన్ నాకగో నారకో వా ఆవిష్టం మాం తు దైవాద్భవజలనిధిపోతాయితే మర్త్యదేహే త్వం కృత్వా కర్ణధారం గురుమనుగుణవాతాయితస్తారయేథాః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, ఏ కొద్దిగా సుకృతమున్నను మానవులకు జ్ఞానము గాని భక్తి గాని లభించును. అందువలననే స్వర్గవాసులను నరకవాసులను ఈ భూలోక జన్మమునే కోరుకొందురు. అట్టి మానవ జన్మ నాకు అదృష్టవశమున లభించినది. మనందరికీ కూడా ఈ మానవ దేహం సంసార సాగరము నుండి తరింపచేయు నావ వంటిది. ఈ నావకు గురువును చుక్కానిగా చేసుకొని అనుకూల వాయువులను వీచునట్లు చేసి ఈ సంసార సముద్రము నుండి నన్ను ఉద్ధరింపు తండ్రి అని. మానవ జన్మ ఎంత దుర్లభమైందమ్మా!
80 లక్షల జన్మల అనంతరం మానవ జన్మ మనకి లభిస్తుంది. అందున భగవంతుడిని తెలుసుకోవడానికి, భగవంతుడి కృపను సాధించడానికి జిజ్ఞాస కలిగినటువంటి మానవ జన్మ, ఆతృత కలిగినటువంటి మానవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా భగవంతుడికి దగ్గరగా ఉన్నవాళ్ళు అన్నమాట. అటువంటి మానవ జన్మ మహా ఉత్కృష్టమైనదని అది. అయితే అదృష్టవశాత్తు మనందరికీ కూడా అటువంటి మానవ జన్మ లభించింది. మానవ జన్మ ఇంతటి గొప్పది కాబట్టే అటు స్వర్గంలో ఉన్నవాళ్ళు, ఇటు నరకంలో ఉన్నవాళ్ళు కూడా భూమి మీద పుడితే బాగుండు అని చెప్పి కోరుకుంటారుట అమ్మ. ఈ మానవ దేహం సంసార సాగరం నుండి తరింపచేయు నావ వంటిది. అది మోక్షం, సాయుధ్య ముక్తి కావాలి అంటే ఏమిటి? పాపం పుణ్యం రెండు న్యూట్రల్ అయిపోవాలి కదా. అట్లా అయితే ఉండొక నిమిషం. మానవ దేహం సంసార సాగరము నుండి తరింపచేయు నావ వంటిది. ఆ నావకి ఎవరు? గురువును చుక్కానిగా చేసుకుని అనుకూల వాయువులను, భగవత్కృప లేనిదే మనకి పరమగురువు లభించరమ్మా. భగవంతుడు దయలేనిదే సరి అయినటువంటి సద్గురువు, మనల్ని ఉద్ధరించేటువంటి ఆ మహనీయుడు లభించాడు అంటే మనం అందరం కూడా పూర్తిగా భగవద్ దృష్టిలో ఉన్నట్లే. అది విష్ణు అనుగ్రహం లేనిదే సద్గురు అనేది లభించరమ్మా. అది మనం సాయి లీలామృతంలో రేగే గారి కథ ద్వారా కూడా మనం తెలుసుకున్నాం కదా. అయితే అట్లా గురువును చుక్కానిగా చేసుకొని అనుకూల వాయువులను, అంటే ఆ సంసార సముద్రంలో మరి ఆ పడవ నడవడానికి గురువును చుక్కానిగా చేసుకున్నాం. అనుకూల వాయువులు అంటే ఆ గాలి కూడా సరిగ్గా వీయాలి. మరి ఆ పడవ చక్కగా తీరాన్ని దాటాలి అంటే మరి ఇది అనుకూలమైనటువంటి గాలి వీయాలి కదా అమ్మా. అట్లాంటి వాయువులను వీచునట్లుగా కూడా చేసి, అనుకూల వాయువులు అంటే ఏమిటి ఇక్కడ? భగవత్ కృప, గురు అనుగ్రహం అన్నట్లుగా అవన్నీ కూడా మాకు ప్రసాదించి ఈ సంసార సముద్రం నుండి మమ్మల్ని ఉద్ధరించు కృష్ణ అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. అవ్యక్తం మార్గయంతః శృతిభిరపి నయైః కేవల జ్ఞానలుబ్ధాః క్లిశ్యంతే అతీవ సిద్ధిం బహుతర జనుషామంత ఏవాప్నువంతి. దూరస్థః కర్మయోగోపి చ పరమఫలేనన్వయం భక్తియోగః త్వామూలాదేవ హృద్యస్త్వరితమయి భవత్ప్రాపకో వర్ధతాం మే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, కొందరు కేవలం వేదముల ద్వారా, మీమాంసాది శాస్త్రముల యందలి యుక్తుల ద్వారా అవ్యక్త పరబ్రహ్మమైన నిన్ను అన్వేషింతురు. అట్టివారు పెక్కు శ్రమల కోర్చియు అనేక జన్మల తరువాతనే సిద్ధిని పొందుదురు. కర్మయోగమునకును ఆ పరమఫల ప్రాప్తి మిక్కిలి దూరముగానే ఉండును. అనగా కర్మయోగ సాధనము కూడా త్వరగా ఫలప్రాప్తిని కూర్పజాలదు. భక్తి యోగం మాత్రం త్వరగా సులభముగా బ్రహ్మానంద ప్రాప్తిని గూర్చును. అది మొదటి నుండి ఆపాత మధురం కనుక ఆ మధుర భక్తిని నాలో పెంపొందించుము తండ్రి అని. కొందరేమో కేవలం వేదాలు, మీమాంసాది శాస్త్రాల యందలి యుక్తులు అంటే జ్ఞానయోగం ద్వారా వ్యక్తము కానటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని అన్వేషిస్తారు. కొందరేమో పెక్కు శ్రమల కోర్చి అనేక జన్మల తరువాతనే సిద్ధిని పొందుతారు. అంటే ఎవరు? ఇది కూడా జ్ఞానయోగం వాళ్ళే. అయితే కర్మయోగానికి పరమఫల ప్రాప్తి కూడా
కర్మయోగానికి కూడా మిక్కిలి దూరంగానే ఉంటుందమ్మా. జ్ఞానయోగానికే కాక కర్మయోగానికి కూడా పరమఫల ప్రాప్తి దూరంగానే ఉంటుంది. అయితే భక్తి యోగం మాత్రం త్వరగా సులభముగా బ్రహ్మానంద ప్రాప్తిని గూర్చును అని. అది ఎంతో మధురమైనది. అటువంటి మధుర భక్తిని మా అందరిలో కూడా పెంపొందించుము కృష్ణయ్య అని శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. బాగా నమస్కారం చేసుకుంటూ విందామమ్మా, సరేనా? చిట్ట చివరి దశకాలకు వచ్చాం కదా, ఇంకా కేవలం 4 దశకాలే ఉన్నాయి. అంటే చిట్ట చివరికి వచ్చామని నమస్కారం చేసుకుంటూ వినాలని కాదు, ముఖ్యంగా ఇవి భగవద్విభూతి, భక్తి యోగము ఇవన్నీ కూడా చాలా ప్రధానమైన ఘట్టాలు కదా. అది జ్ఞానాయైవాతి యత్నం మునిరపవదతే బ్రహ్మతత్వం తు శృణ్వన్ గాఢం త్వత్పాద భక్తిం శరణమయతి యస్తస్య ముక్తిః కరాగ్రే త్వధ్యానేపీహ తుల్యా పునరసుకరతా చిత్తచాంచల్య హేతోః అభ్యాసాదాసు శక్యం తదపి వశయితుం త్వత్కృపాచారుతాభ్యాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. పరమాత్మ వేదవ్యాస మహర్షి జ్ఞానము కొరకై శాస్త్ర జ్ఞానము ద్వారా మాత్రమే భగవతత్వమును తెలుసుకొనుటకై మిక్కిలి ప్రయత్నించుట తగదని భాగవతాది పురాణాదులందు అక్కడక్కడ పేర్కొని ఉండెను. గురుముఖత బ్రహ్మతత్వోపదేశమును పొంది గాఢమైన భక్తితో నీ పాదములను శరణుజొచ్చిన వానికి ముక్తి కర్తలామలకము. చిత్తము చెంచలమైనది గావున నీ ధ్యానమునందు ఏకాగ్రత కుదురుకొనుట మిక్కిలి కష్టసాధ్యం కావచ్చును. నీ అనుగ్రహము వలనను నీ దివ్య సుందర విగ్రహమును నిరంతరము మనస్సునందు నిలుపుకొనుచు అభ్యసించుట వలన ఆ ధ్యానము కూడా సాధ్యమే అని చెప్పి వేదవ్యాస మహర్షిట జ్ఞానం కొరకై మిక్కిలి ప్రయత్నించుట తగదు అని చెప్పి, అంటే శాస్త్ర జ్ఞానం ద్వారా మాత్రమే మిక్కిలి ప్రయత్నించటం తగదు అని భాగవతాది పురాణాదులందు అక్కడక్కడ చెప్పబడిందిట అమ్మ. గురుముఖత బ్రహ్మతత్వోపదేశమును పొంది గాఢమైన భక్తితో ఆ యొక్క భగవంతుడి పాదములను శరణు చూస్తే వారికి ముక్తి కరతలామలకము అని. ఇప్పుడు తత్వోపదేశాలు కూడా అక్కర్లేదు, ఎటువంటి మంత్రోపదేశాలు, నీ గురువే సర్వము చేయగలడు, అంతటి సమర్థుడు అను నమ్మకం నీలో ఉన్న ఎడల నీకంతటా విజయమే అగును అన్నారు సద్గురు కదా. మంత్రోపదేశం గురించి మనకి తాబేలు కథ కూడా జ్ఞాపకం ఉంది కదా, రాధాబాయి గారి వృత్తాంతం. అట్లా మన వంటి వాళ్ళం ఇంకా ఉపదేశాలకి వాట్లకి అని కూడా కాకుండా ఆ సద్గురుని బోధలన్నీ కూడా పూర్తిగా ఆకళింపు చేసుకొని భక్తి మార్గంలో ప్రయాణిస్తే చాలు అనేది నా పరిజ్ఞానం మేర నేను తెలుసుకున్నదమ్మా. అయితే చిత్తమేమో మనస్సేమో చంచలమైంది కాబట్టి మరి ఏకాగ్రత కుదుర్చుకొనటం భగవంతుడి ధ్యానం విషయంలో కష్టసాధ్యం కదా. కానీ ఎప్పుడు అది సాధ్యమవుతుంది అంటే మనస్సునందు ఆ యొక్క పరమాత్ముని దివ్య సుందర విగ్రహమును నిరంతరం నిలుపుకొని అభ్యసిస్తే కనుక ఆ ధ్యానం కూడా సాధ్యమే అవుతుంది. అంటే ధ్యానం కూడా ఏకాగ్రతగా చేసుకొనవచ్చు అని మనం శివానంద లహరిలో కూడా చెప్పుకోలే. అది హృదయమునందు ఆ యొక్క మూర్తిని అలా ఒక తిష్ట వేసి కూర్చున్నాడు నా హృదయంలోనే అనేటువంటి భావన కనుక మనకి కలిగితే మన ఆధ్యాత్మిక కృషి ప్రయత్నాలు అన్నీ కూడా చాలా త్వరితగతిన ఫలవంతం అవుతాయి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నిర్విణ్ణః కర్మ మార్గే ఖలు విషమతమే త్వత్కథాదౌ చ గాఢం
जातश्रद्धोऽपि कामानयि भुवनपते नैव शक्नोमि हातुं तद्भूयो निश्चयेन त्वयि निहितमना दोषबुद्ध्या भजंस्तान् पूष्णीयां भक्तिमेव त्वयि हृदयगते मंशुनं क्ष्यन्ति संगाः. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, కర్మ మార్గమును అనుసరించుట అతి కష్టసాధ్యం కావున దాని యందు ఆసక్తి వహింపక నేను నీ కథా శ్రవణ మననాదుల యందే మిక్కిలి శ్రద్ధ కలిగి ఉంటిని. అయినను కోరికలను మాత్రం విడవజాలకున్నాను తండ్రి. కావున లౌకిక విషయముల యందు ఆసక్తిని కలిగి ఉండుట దోషమని భావించుచునే పదే పదే నీ యందు లగ్న మనస్కుడగుటకు నిశ్చయించుకొని నిన్ను సేవించుచున్నాను. ఆ విధముగా నాలో నీ భక్తిని పెంపొందించుకొందును. అప్పుడు నీవు నా హృదయమున నిలిచియుండుట వలన ఏ విషయవాసనలు వెంటనే ఆ విషయవాసనలు వెంటనే తమంతట తామే నా నుండి దూరమగును. అది కర్మ మార్గం అనుసరించటం ఎంతో కష్టమని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. అందుకని ఏం చేద్దాము అంటే, ఇక్కడ మామూలుగా కవి గారి గురించి చెప్పుకుంటున్నాం, మనం కూడా చెప్పుకుందాం. ఏం చేయాలి మనం అంటే, ఆ యొక్క భగవంతుని ఎడల, సద్గురుని ఎడల కథలు, ఆ యొక్క విభూతులు, లీలలు, ఇవన్నీ కూడా శ్రవణం వింటూ మననం చేసుకుంటూ. మనం శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథపారాయణ గ్రూపు ద్వారా ఈ 6 సంవత్సరాలుగా చేసుకున్నటువంటి మరి సాధన ఇదే కదా అమ్మా. అది కథా శ్రవణాన్ని, ఆ శ్రవణమే కాక, వినటమే కాక, మననం చేసుకుంటూ ఉంటే అప్పుడు మిక్కిలి శ్రద్ధ కలుగుతుంది. అయితే అలా శ్రవణ మననాదులు చేసుకుంటున్నా కూడా మనం ఏమైనా సర్వసంగ పరిత్యాగులం అవుతున్నామా? అవ్వలేం కూడా. పూర్తి వైరాగ్యం మనకు కలుగుతోందా? ఇందాక చెప్పుకున్నట్లు కలగదు. అందుకని మరి కోరికలను మాత్రం విడవజాలకున్నాము. అయితే లౌకిక విషయాలందు ఆసక్తి ఇట్లా ఎంత ప్రయత్నం చేసినా ఈ విషయాసక్తి మాకు పోవటం లేదే, ఇది దోషం కదా అని భావిస్తూ ఏం చేయాలి మనం? మనస్సు భగవంతుని యందు, సద్గురుని యందు లగ్నం చేసుకోవాలి అనేటువంటి దృఢ నిశ్చయాన్ని తీసుకుని ఆ పరమాత్ముని సేవించాలి అని. గురువు అనుగ్రహంతోనే మనం ఏ పరమాత్మని, ఏ సాధన అయినా కూడా చేయగలిగిందమ్మా. ఆ విధంగా నాలో, మనలో ఆ యొక్క భగవంతుడి యొక్క భక్తిని పెంపొందించుకుందాము. అప్పుడు ఎప్పుడైతే అంత భక్తి పెంపొందించుకుంటామో అప్పుడేమవుతుంది? ఆ యొక్క భగవంతుడు, మనం ఏ దైవాన్నైతే ఆరాధిస్తున్నామో ఆ భగవంతుడి మూర్తి, ఆ సద్గురుని మూర్తి మన హృదయంలో నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే హృదయంలో నిలిచి ఉంటుందో విషయ వాసనలు వెంటనే తమంతట తామే మన నుండి దూరం అయిపోతాయి. ఇహ మన ప్రయత్నం అక్కర్లా. మనం ధ్యానం అవి చేసుకుంటూ ఉంటే కూడా ఒకప్పుడు ఏకాగ్రత కుదరక మనసు అటు ఇటు పోతూ ఉంటుంది. అయ్యా అనుకుంటూ మళ్ళీ మనం వెనక్కి వస్తాం, ఏదో చేస్తాం. కానీ ఆ రోజు మనకంత ఆధ్యాత్మిక సంతృప్తికరంగా అనిపించదు. ఏమిటో కాన్సన్ట్రేట్ చేయలేకపోయా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా లౌకికులం మన యొక్క దైనందిన జీవితంలో సర్వసాధారణమైనటువంటి అంశాలు. వాటి గురించి అధిక ఒత్తిడి ఎప్పుడు కూడా తీసుకోవద్దమ్మా. తీసుకోకుండా మనస్సులోనే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నిశ్చల దృష్టితో లోనికి దృష్టి పోనీయి అని చెప్పారు సద్గురు. ఆ లోనికి దృష్టి పోనీయడం అనేది ఒక సాధన. అది ఎలా అనేది మనం ఎప్పుడన్నా సత్సంగంలో చెప్పుకుందాం. అట్లా ఎప్పుడైతే మన హృదయంలో తిష్ట వేసుకున్నటువంటి ఆ పరమాత్ముడి వైపుకి దృష్టిని పోనిస్తామో
వెంటనే ఏ అంశాలకైతే మనం అటు ఇటు కాకుండా అటు ఆధ్యాత్మికానికి ఇటు లౌకికానికి మధ్య నలిగిపోతూ ఆ విషయవాసనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి తెలియకుండానే తమంతట తామే దూరమైపోతాయి అని. అర్థమైందా అమ్మా? శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. कश्चित् क्लेशार्जितार्धक्षयविमलमतिर्नुद्यमानो जनौघैः प्रागेवं प्राह विप्रो न खलु मम जनः कालकर्मग्रहो वा चेतो मे दुःखहेतुस्तदिह गुणगणं भावयत् सर्वकारी भुक्त्वा शान्तो गतस्त्वां मम च कुरु विभो తాదృశీం చిత్తశాంతిం. అది శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, పూర్వము ఒక బ్రాహ్మణుడు చాలా కష్టపడి ధనమును సంపాదించెను. కాని ఆ ధనము త్వరగా నశించిపోవుటచే దుఃఖము కలిగినను. చివరకు అతనికి వివేకం కలిగెను. జనులతనిని పీడించుచుండగా అతను ఇట్లా ఆలోచించెను, నా దుఃఖమునకు ఈ జనులు కాని, కాలము కాని, కర్మ కాని, దుష్టగ్రహములు కాని ఎవ్వరును కారణం కారు. అన్నిటికీ నా మనస్సే కారణం. ఆ మనస్సు ఆత్మయందు కర్తృత్వము, భోక్తృత్వము మొదలగు గుణములను ఆరోపించుచు అన్నిటికీ కారణమగుచున్నది. ఈ విధముగా ఆలోచించి ఆ బ్రాహ్మణుడు చిత్తశాంతిని పొందెను. పరమాత్మ, నాకు కూడా అట్టి చిత్తశాంతిని అనుగ్రహించు తండ్రి. ఆ పంచైనాయన. పూర్వంట ఒక బ్రాహ్మణుడు చాలా కష్టపడి ధనాన్ని సంపాదించారట. అయితే మరి ఆ ధనం త్వరగా నశించిపోయేటప్పుడు ఈ దుఃఖం కలిగిందేట. అప్పుడు ఎప్పుడైతే ఆ ధనమంతా నశించి దుఃఖం కలిగిందో ఆ దుఃఖం నుంచి అతనికి వివేకం కలిగిందిట. అతని ఇట్లా ఆలోచించసాగాట, నా దుఃఖానికి జనులు కాని, కాలం గాని, కర్మ గాని, దుష్టగ్రహాలు గాని ఎవ్వరూ కారణం కాదు. అన్నిటికీ కారణం నా మనస్సే. నీ మనస్సే నిన్ను బంధించుటకు గాని, గొప్పవానిగా చేయుటకు గాని మూల కారణం అన్నారు కదా సద్గురువు. అట్లా అన్నిటికీ నా మనస్సే కారణం. ఆ మనస్సే ఆత్మకి కొన్ని కొన్ని గుణాలు, కర్తృత్వం, భోక్తృత్వం అనేటువంటి గుణాలని ఆరోపిస్తూ అన్నిటికీ కారణమవుతోంది. నేనే చేస్తున్నా, నేనే విడుస్తున్నా, అన్ని అది అన్ని ఇది అని చెప్పి అదే కారణం చేస్తోంది. ఆ విధంగా ఆలోచించుకుని ఆ బ్రాహ్మణుడు ఎప్పుడైతే నా మనస్సే అనేటువంటి ఇది కలిగిందో అప్పుడు నువ్వు నేరం ఎక్కడ ఎంచుతావు? మనము అనేక ఇప్పుడు బాగా నిజమైన భక్తి, జ్ఞానం, వైరాగ్యం కలిగినటువంటి వాళ్ళు ఏం చెప్తారు? ఏదైనా వాళ్ళు కష్టాల్లో ఉన్నా ఏమిటండి ఇట్లా అని అంటే, ఏంటోనమ్మా మన తలరాత అని ఒకటే అంటారు. అంతేగాని ఏదని చెప్పి జేబులోంచో హ్యాండ్ బ్యాగ్లోంచో గన్ను తీసి ఇట్లా ట్రిగ్గర్ అంటూ ఎవరికి గురి పెడదామా అన్నట్లుగా, ఎవరు కారణం, ఎవరు ఏమిటి, ఎవరి వల్ల ఏదో జరిగింది, అసలు వాళ్ళు అలా చేయకపోతే నేను ఇంకెట్టాగో ఉండేదాన్ని, ఎట్టాగో ఉండవు, ఇంతకంటే హీనంగానే ఉంటాం. అదైతే ఖాయం. ఏమ్మా అట్లా సాయిరామ్. అందుకని అట్లా ఎవరికో ఏదో ఎవరి వలనో కారణం, ఏదో గ్రహాల కారణం, లేదు మన వల్లే కారణం, కాలం కారణం, జనులు కారణం, దుష్టగ్రహాలు, ఇట్లా ఎన్నెన్నో ఆలోచనలు అసలు. అంతేగాని కారణం మనలోనే ఉంది అనేది మనం ఒప్పుకోగలమా? ఒక్కనాటికి ఒప్పుకోలేం కదా, సహజం. కానీ మన మనస్సు, ఇప్పుడు నీ మనస్సే అని చెప్పి అంటున్నారు. మరి మనస్సు అంటే
ఆ మనస్సుకి అపరిమితమైన సత్వగుణం, భగవద్భక్తి, ఆ మనస్సునందు భగవన్మూర్తిని నువ్వు నిలుపుకుంటే ఆ హృదయంలో, అప్పుడు ఏమవుతుంది? ఆ మనస్సు పూర్తిగా వాటిల్లోనే తాదాత్మ్యం చెందుతుంది కాబట్టి అది ఇతరులను గురించి, మనకి కలిగినటువంటి దుఃఖ సుఖాల గురించి, వేట్ల గురించి కూడా ఎవరికి ఆపాదించాలి, ఎవరి వలన ఏమిటి అనేటువంటి జిజ్ఞాస దానికి తొలగిపోతుంది అన్నట్లుగా. అట్లా ఆలోచించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మనకి పరమశాంతి. అసలు ఇంత అంతా శాంతి లభించదు కదా. ఎప్పుడైతే కారణాలు ఇతరులకి అనేది మనం ఆపుతామో ఆలోచనలు, వెంటనే పరమశాంతి లభిస్తుంది. చిత్తశాంతికి ఇదే మహా గొప్ప ఉపాయం అన్నమాట. అట్లా అలాంటి చిత్తశాంతి, మరి అంతటి వివేక వైరాగ్యం కలగాలి అంటే మనకి కలుగుతుందా? మన చిత్త ప్రవృత్తుల రీత్యా మనకు కలుగుతుందా? మనం ఉంటున్నటువంటి మరి సామాజిక ధోరణుల రీత్యా కానీ, వ్యవస్థల రీత్యా కానీ మనకంతటి ఇది కలుగుతుందా అంటే కలగదు. కాబట్టి అట్లా కలగాలి అంటే ఇందాక చెప్పలేదు, లోపల మన హృదయం లోపల భగవన్మూర్తిని ప్రతిష్ఠించి, మనకి ఇష్టమైనటువంటి సద్గురుమూర్తిని ప్రతిష్ఠించుకొని లోపలికి దృష్టి పోనిచ్చి, ఎప్పుడైతే ధ్యానం ఆయనను చూస్తూ ఆ రీతిగా చేసుకుంటావో అప్పుడు నీకెహ ఈ కారణాలు, ఈ లోటుపాటులు ఎవరి వలనో ఏదో జరిగింది, ఎందుకో మనం ఇట్టా ఉన్నాం, లేకపోతే ఇంకెట్టా ఉండేవాళ్ళమో ఏమిటో, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా ఆటోమేటిక్గా ఆ వాసనలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు అట్లా ఆలోచించి ఏమవుతుంది అంటే కొన్ని కారణాలైతే అవి తదుపరి జన్మలకి హేతువులు అవుతాయి. ఇట్లా కనుకుంటేనా ఈ పాటికి నేను ఇంకా ఎట్లా ఉండేదన్న, వాళ్ళు కనుక ఇట్లా సహకరిస్తేనా, వీళ్ళు కనుక నన్ను ఇంకా అర్థం చేసుకుంటేనా, ఈ అర్థాలు, ఈ సహకరించడాలు అమ్మా, ఇవి జీవితాంతం వరకు కూడా ఉండవు. అవన్నీ కామాలే. ఫ్యాక్ట్ ఇది. అది ఎవరి అంశమైనా సరే, అది లోపం వాళ్ళది కాదు. ఇదిగో ఇక్కడ చెప్పటల్లా మన మనస్సుది, అది ఆగదు అసలు. ఒకటి మనకి ఈ రీతిగా అవతలి వాళ్ళు ఉంటే బాగుందంటే వాళ్ళు కొంచెం కొంచెం ఉంటున్నారు అనుకో, ఇంకా అంతకంటే ఇంకా ఇంకా మరింత అట్లా మళ్ళీ మనకి ఇంకోటి కూడా ఏమైనా ఆలోచనలు కూడా కలుగుతూ ఉండొచ్చు. ఒకవేళ అట్లాగే అట్లా ఉంటున్నారు అనుకో, మళ్ళీ ఒక స్టేజ్లో వాళ్ళు చూడు ఎట్లా ఉంటారు అని మళ్ళీ ఇంకో వైపుకి. అందుకని అస్సలు ఆగుతుందా మనస్సు? ఆగదు. కాబట్టి ముందర దాన్ని నిశ్చలం చేసుకోవాలి. లేదనంటే ఇహ ఈ ఆలోచనలన్నీ కూడా కోరికలైపోయి అవన్నీ మన భక్తి ఏదైతే ఉంటుందో దానిలో కొంత ఫలితాలు ఆ కోరికలు తీర్చడానికి అంటే ఏమిటి, ఇంకొన్ని జన్మలు పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు మళ్ళీ మనకి జన్మ మరణ చక్రంలో మళ్ళీ పడటం. ఇప్పుడు పడమా అని కాదు, పడతాం. కానీ కొన్ని కోరికలన్నా మనం తగ్గించుకుంటే, అంత మనోచాంచల్యాన్ని తగ్గించుకుని ఆలోచిస్తే కొన్ని జన్మలైనా మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రశాంత చిత్తం చాలా అవసరం. ఏది మనదో అది మాత్రమే మన వద్ద ఉన్నది అనేటువంటి ఫండమెంటల్, ఈ జన్మకి ఇంతే ప్రాప్తం అనేటువంటి ఫండమెంటల్, అవి పెట్టుకుంటే కనుక కొంత మనకి ప్రశాంతత కలుగుతుంది. అప్పుడు ఎవరు అలజడులు, మనం సమాజంలో ఉంటున్నాము, ఒక దీనిలో ఉంటున్నాం కదా. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, మన బాధను మనం పడుతున్నా మనం ఎంత సారీరా మనం ఎంత ప్రశాంతంగా ఉన్నా కూడా వాళ్ళు ఇంకొంచెం అలజడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవాలి అంటే మనం ఏకాగ్రత, ధ్యాన తత్పరత పెంచుకుని మన అల్టిమేట్ గోల్ ఏమిటి అంటే భగవంతుడిని సాధన ద్వారా మనం నెగ్గటమే మన లక్ష్యం. అంతే, ఇంకేం వద్దు. అదేమ్మా. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ऐलः प्रागुर्वसीं प्रेत्यति विवसमनाः सेवमानश्चिरं तां गाढं निर्विद्य भूयो युवति सुखमिदं क्षुद्रमेवेति गायन् त्वद्भक्तिं प्राप्य पूर्णः सुखतरमचरत् तद्वदुद्धूतसङ्गम् भक्तोत्तम संक्रियां मां
పవనపురపతే హంత మే రుంధిరోగాన్. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. చిత్తశాంతి ఎలా ఉంటే చాలా రోగాలు కూడా మన నుంచి దూరం అవుతాయి కదా. దేవా, పూర్వకాలమున పురూరవ చక్రవర్తి, దేవి భాగవతంలో వచ్చింది కదా ఊర్వశిని వివాహం ఆడటం. ఉండు. పురూరవ చక్రవర్తి ఊర్వశిని ప్రేమించి ఆమెతో చాలా కాలం సుఖముగా ఉండెను. తరువాత ఆమెతో వియోగము పొంది చాలా విరక్తుడయ్యను. అప్పుడు అతడు స్త్రీ సుఖం చాలా నికృష్టమైనదని పలుకుచూ నీ భక్తిని పొంది నిస్సంగుడై సంపూర్ణానందమును అనుభవించెను. గురువాయూరప్ప, నన్నును నిస్సంగుడుగా ఉత్తమ భక్తునిగా చేయుము, నా రోగములనన్నిటినీ దూరము చేయుము అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. భగవద్విభూతి భక్తి యోగం అను 96వ దశకం సమాప్తం. ఏకాదశ స్కంధ పరిచ్ఛేదం సమాప్తం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీ నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీ నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద అంటున్నారమ్మా. నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీ నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీ నారాయణ నారాయణ గోపాల. శుభం భవతు.